ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం పసిఫిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, అన్ని గ్రహాల్లోకి పోలిస్తున్నట్లయితే మన భూమికే ఒక ప్రత్యేకత ఉంది. 8 గ్రహాల్లో మన భూమికి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి 4 రాకీ గ్రహాలు అంటారు. తర్వాతవి జూపిటర్, సాటర్న్ అన్నవేమో గ్యాస్ జెయింట్స్ అంటారు. దాని తర్వాత మనకి యురేనస్, నెప్ట్యూన్ ఐసీ ఖండాలు అంటారు. అవి గ్రహాలు. అయితే భూమి సూర్యుడి నుంచి ఉన్న దూరాన్ని బట్టి, భూమికి ఉన్న ఆకర్షణ శక్తిని బట్టి మన భూమి మీద గాలి, నీరు, నేల ఇవన్నీ మనకి లైఫ్ని కలగజేస్తున్నాయి. అందుకని జీవం, అలాగే హీట్, సూర్యుడి నుంచి భూమికి చేరే ఉష్ణోగ్రత లైఫ్ సపోర్టింగ్ కింద ఉంటుంది. కాబట్టి మనకి లైఫ్ పెరుగుతుంది. లిక్విడ్ వాటర్ అనేది కేవలం మన భూమి మీదే ఉంది. మన భూమి చుట్టూ సాల్టీ వాటర్ అంటే ఉప్పుతో ఉన్న ద్రవం, నీరు నిండి ఉందన్నమాట. భూమి ఏమో 29%, సముద్ర జలాలు 71% ఉన్నాయి. అంటే 1/3 కంటే తక్కువ భూమి. ఈ సముద్రంలో ఉన్న నీరు కనుక మహాసముద్రాలు అంటాం, పెద్దగా ఉంటాయి. చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రం అనేది 50% ఉంది. 50% భూమి మీద ఉన్న నీరు అంతట్లో సగభాగం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మనకి 5 సముద్రాలుగా చెప్పుకుంటాం. ఒకటి పెద్దది పసిఫిక్ మహాసముద్రం, తర్వాత చూసినట్టే అట్లాంటిక్, మూడోది హిందూ మహాసముద్రం, తర్వాత ఈ 2 ఉత్తర ధ్రువం వైపు ఉన్నది ఆర్కిటిక్, ఉత్తరాన్ని ఉంటుంది. దక్షిణాన సౌత్ ఓషన్ అంటారు, కానీ అట్లాంటిక్. ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ సముద్రాల్లో హిందూ మహాసముద్రం మన భారతదేశానికి కింద ఉంటే, తూర్పున వైపు పసిఫిక్ మహాసముద్రం ఉంది, పడమర వైపున అట్లాంటిక్ ఉంది. అలాగే అమెరికా ఖండాలకు కూడా తూర్పు వైపున చూస్తే అట్లాంటిక్ ఉంది, పశ్చిమ వైపున చూస్తేనేమో పసిఫిక్ మహాసముద్రం ఉంది. మొత్తం భూమి మీద ఉన్న నీరంతటిలో సగభాగం పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. ఈ పసిఫిక్ మహాసముద్రం ఆ పేరు మనం చూసినట్లయితే 1520లో ఒక నావికుడు, ఆయన ఫెర్నాండ్ మగెల్లన్ ఆయన ఈ పేరు పెట్టాడు. కారణం ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం కానీ హిందూ మహాసముద్రం కానీ ట్రావెల్ చేస్తూ ఉంటే నౌకలు కాస్త ఉడుదుడుగులకు లోడ్ అవుతూ ఉండేవి వాటి కెరటాలకి. కానీ హ్యూజ్ మాస్ ఆఫ్ వాటర్ ఉండేసరికల్లా పసిఫిక్ మహాసముద్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, జైగంటిక్గా ఉంటుంది అని చెప్పి ఆయన దానికి పసిఫిక్ అంటే పీస్, పాసిఫై ఉంటుంది, పీస్ నిలకడగా ఉంటుంది అనే ఉద్దేశంతో పసిఫిక్ మహాసముద్రం అని 1520లో ఆయన ఆ పేరు పెట్టాడు. దీన్ని చూసినట్లయితే మనం ఇది వాల్యూమ్ వాటర్ చూస్తే 710 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు అంత వాటరు అందులో ఉంది. దాని తర్వాత 163 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో సముద్రం ఉంది పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం యావరేజ్గా చూసినట్లయితే దాని లోతు 4280 మీటర్లు యావరేజ్గా. కానీ లోతైన ప్రదేశం కనుక చూసినట్లయితే మెరీనా ట్రెంచ్ అంటారు, అది ఆస్ట్రేలియా వైపు ఉంటుంది. మనకి తూర్పు భాగం దీనిలోను 10,928 మీటర్ల లోతది. అంటే 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోతులో ఉందన్నమాట మెరీనా ట్రెంచ్ అనేది. మనం చంద్రమండలానికి వెళ్ళగలిగాం కానీ సముద్ర లోతుని చూడలేకపోయాం. సముద్రంలో సాధారణంగా మనం
ఒక 60 మీటర్ల వరకే వెళ్ళగలం, అంతకంటే మించి వెళ్ళలేం. ఎందుకని? పైనున్న నీటి బరువు ఒత్తిడి చాలా ఎక్కువ. అందుకని కేవలం 5 అంగుళాలు మందం గల ఇనప షిప్పులో అంటే క్యాప్సూల్లో మాత్రమే ఈ కొన్ని సెకండ్లు అంతే కిందకి వెళ్ళి ముగ్గురు మెరీనా ట్రెంచ్ని చూడగలిగారు. కానీ చంద్రమండలానికి మాత్రం 12 మంది దిగారు, 12 మంది సర్కిల్ చేశారు, మొత్తం 24 మంది వెళ్ళొచ్చారు. ఈ మధ్య మనం చూసాం టైటాన్ షిప్ ఒకటి మిలిగిపోయింది. దానికి ఈ టైటానిక్ క్యాప్సూల్ పెట్టి టూరిజం పెట్టారు. ఆ టూరిజంలో వెళ్ళొచ్చిన క్యాప్సూల్ కూడా పేలిపోయింది. ఎందుకని? సముద్ర గర్భం లోపల చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడికి అవి తట్టుకునే ఇవి మనం ఇంకా నౌకలు తయారు చేయలేకుండా ఉన్నాం. అంతేకాకుండా పసిఫిక్ మహాసముద్రం 70,000 జీవాలకి మనుగడ. అక్కడి నుంచే ఆహారం విపరీతంగా వస్తుంది, బోడంత న్యూట్రిషన్ వస్తుంది. ఇంతేకాకుండా క్లైమేట్ చేంజ్, ఈ క్లైమేట్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది కూడా పసిఫిక్ మహాసముద్రమే. అపారమైన ఆ నీటి దీనిలో ఎక్కువ భూమి మీద కంటే కూడా సముద్రాల్లోనే ఎక్కువ జీవాలు ఉన్నాయి, అవే ఎక్కువ బతుకుతున్నాయి. దాని తర్వాత మన భూమి మీద ఏదైతే ఉందో మినరల్స్ అవి చూస్తున్నామో వాటికి 10 మినరల్స్ అన్నీ కూడా సముద్ర గర్భాల్లో ఉన్నాయి. ఈ మధ్య మనం చూసినట్లయితే స్కాండినేవియన్ కంట్రీస్ వాళ్ళు కూడా మనకి లిథియం బ్యాటరీస్ తయారు చేస్తున్నాం విద్యుత్ శక్తిని స్టోర్ చేయడానికని. ఆ లిథియం బ్యాటరీస్కి కావలసిన లిథియం మినరల్ భూమి మీద కంటే సముద్రంలో ఎక్కువ దొరుకుతుంది. అందుకని వాళ్ళ దీనిలో సముద్ర గర్భంలో బంగాళదుంపల్లాగా దొరికే ఈ లిథియం మినరల్ని మనం బయటికి తీయగలిగితే 200-300 మీటర్ల లోతు నుంచి మనకి చాలా కలిసి వస్తుంది. అయితే ఇది గ్రీన్ టెక్నాలజీస్ రూపంలో రూపొందించాలి వాటిని తీయడం. ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, ఉందని తెలుసు. చాలా అబండెంట్గా మనకి లిథియం దొరుకుతుందని. అందుకని ఆ రకంగా పసిఫిక్ మహాసముద్రాన్ని చూసినట్లయితే ఈ భూమి మీద గాలులు వీచడానికి కానీ, ఉష్ణోగ్రత భేదాలు ఉండబట్టి ఈ ఋతుపవనాలు లాంటివి ఏర్పడుతూ ఉండడానికి కానీ, దాని తర్వాత విపరీతమైన న్యూట్రిషనస్ ఫుడ్ అంతా పసిఫిక్ మహాసముద్రంలోంచే వస్తుంది. అందుకని సగభాగం భూమి మీద చాలా వరకు ఈ పసిఫిక్ మహాసముద్రమే ఆక్యుపై చేస్తుంది. దాని తర్వాత ఇవి కాక చాలా వరకు చిన్న చిన్న బేస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి బంగాళాఖాతం ఉంది, అరేబియన్ సీ అంటుంటాం, మెడిటరేనియన్ సీ అంటుంటాం. ఈ సీలు కూడా చాలా అంటే సముద్రాలు, ఇవేమో మహాసముద్రాలు నీటితో ఉన్నవి. ఈ సముద్రాలు మహాసముద్రాలతోటే కలిపి ఉంది. అందుకని పసిఫిక్ మహాసముద్రం యొక్క నీరు కూడా భూమి చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది, క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మి నుంచి గ్రహించిన ఉష్ణోగ్రతని, వేడిని అది భూమి అంతటికి సమానంగా ఆ లాటిట్యూడ్స్ని బట్టి సరిదిద్దుతూనే ఉంది. అందుకని పసిఫిక్ మహాసముద్రం లైఫ్ మనుగడకి బ్యాలెన్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే లైఫ్ అన్నది భూమి మీద -15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +115 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంది. అయితే సూర్యుడి నుంచి వచ్చే అపారమైన శక్తిని ఈ సముద్రాలు, నేల గ్రహించి మళ్ళీ సరైన సందర్భంలో వాటిని మానిటర్ చేస్తూ ప్రకృతి సహజంగానే ఇక్కడ దీని మీద ఉన్న చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, జలచరాలు, సూక్ష్మజీవులు ఇవన్నీ మనుగడ సాగించడానికని చెప్పి చాలా వరకు ఈ పసిఫిక్ మహాసముద్రం కూడా సహకరిస్తోంది. పసిఫిక్ మహాసముద్రం యొక్క
విశేషాలు, ప్రత్యేకతలు మనం ఈరోజు తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.